పరిపాలన చేయండి అయ్యా స్వామి అంటే దాన్ని పక్కన పడేసేసి ఎవరైతే పేదల పట్లన పేదల పక్షాన ఒక బలమైనటువంటి నాయకత్వం కలిగి ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేయడం. జైలు అధికారులు కూడా అడిగితే వారు కూడా చెప్తారంట పై వాళ్ళతో చెప్పించుకోండి అని. పై వాళ్ళు అంటే ఎవరు? దేవుడా? వాళ్ళు వచ్చి చెప్పాలా వీళ్ళకి? పేపర్లో ఉంది కదా, చెయ్యాలి. పేపర్లో ఉన్నట్టు చేయాలా లేదా? టిఫిన్లో కానీ భోజనం కానీ మధ్యాహ్నం కూడా భోజనం లేదు, కూరలు అవన్నీ కూడా నాసిరకం. చెప్పుకుంటూ ఉంటే హృదయం తల్లడిల్లిపోతుంది. అంత సీనియర్గా ఉన్నటువంటి నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని ఈ రకంగా హింసించటం అనేది ఇది మంచికి కాదు. రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ పార్టీకి బుద్ధి చెప్తారు. ఈ అరాచకాలు మానుకోవాలి. కనీసం బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నరమేధాన్ని కంట్రోల్ చేయండి. సోషల్ మీడియా వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏం లాభం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కూటమి.